చుండూరు రాజేంద్ర ప్రసాద్. నేను గ్రీవెన్సీ సబ్జెక్ట్ మీదే వచ్చాను. ఇక్కడ అధికారులు ఎవరైనా కూడా మేము ఏదైతే అడిగామో వాటికి సమాధానాలు ఖచ్చితంగా ఇస్తున్నారు. ఇచ్చిన వాటిలో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని మళ్ళా ఇట్లా మీరు ఇచ్చిన దాంట్లో ఈ క్లారిటీ లేదండి అని అడిగి మళ్ళీ చెప్తున్నాం. చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని కూడా గమనించి తిరిగి మళ్ళా దాన్ని కంప్లైంట్గా తీసుకుని పరిష్కారం చేసే దిశగా పనిచేస్తున్నారు. నేను రాజధానికి సంబంధించి మాది R1 అంటే గ్రామకంఠకు సంబంధించిన స్థలం ఉంది మందులో. అది రోడ్డు CRDA వాళ్ళు మాస్టర్ ప్లాన్ రోడ్లో కొంత కట్ అవుతుంది. ఆ కట్ అయ్యే దాని గురించి ఎంత కట్ అవుతుంది, ఎన్ని కొలతలు వస్తున్నాయి, దాని క్లారిటీగా మాకు డ్రాయింగ్తో తీసిస్తే అక్కడ ప్లగ్ మార్క్ చేస్తే మేము ఖచ్చితంగా మాకు కావాల్సిన ప్లాన్ అప్లై చేసుకుంటాము అని అడిగాం. అడిగితే వాళ్ళు ఏం చేశారు, ఇన్ని గజాలు పోతుందని ఇచ్చారు లెటరు. దానికి సంబంధించిన డ్రాయింగ్ అడిగాను. అయితే ఆ డ్రాయింగ్ అడిగినప్పుడు దాన్ని డిలే చేస్తుంది. దీంట్లోనేమో నా లెటర్ ఇచ్చారు, డ్రాయింగ్ కూడా పంపుతున్నామన్నారు. ఆ పంపుతామన్నారు కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాను. రెండోది ప్లగ్ మార్క్ చేయాలి. మరి తెలియాలి కదా, రేపొద్దున మనం ఆ ప్లగ్ మార్క్ చేస్తే దానికి కావాల్సింది అవుతుందండి. మళ్ళీ ఎండార్స్మెంట్ ఇచ్చి వస్తున్నాను. మీరు నేను మొత్తం అంతా తిరిగి చూసి వచ్చానండి. ఇప్పుడు కాదు, కంటిన్యూగా దాదాపు 3 నెలల నుంచి రాజధానిలో అన్ని ప్రాంతాలు నేను తిరిగాను. అన్ని చోట్ల వరకు చాలా బాగా జరుగుతుంది. చంద్రబాబు తప్పితే రెండో వాడు చేసే అవకాశం ఈ రాష్ట్రంలో లేదండి. చేస్తే ఆయనే చేయాలి, ఇంకోళ్ళు ఎవరు చేయలేరు కూడా. చేసే దిశగానే ఆ పని అంతా కూడా నడుస్తుంది. అది ఇంకా రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఇప్పుడు నాలాంటి వాళ్ళు కంప్లైంట్గా వచ్చి ఏదైతే ఇట్లా పరిష్కారాలు లభించి 98% అయిపోయినాయి, ఆ 2% ఉన్న లోటుపాట్ల వల్లనే అవతల వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ ఇచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి, మనకి ఏ ఇబ్బంది లేదనుకున్నప్పుడు అవతలాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది జరిగినప్పుడు ఖచ్చితంగా ల్యాండ్ పూలింగ్లో వాళ్ళు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండి, మాది మల్కాపురం విలేజ్. మా మదర్ పేరుతో 2000 గజాలు కమర్షియల్ ప్లాట్లు రావాలండి. 3 ప్లాట్లు మా మేనగోడలతో ఒకటి రావాలి. అది మాకు నేను ఎక్కడిస్తారో చెప్పండి, పోయి మార్చుకుంటాను కానీ అంటే ఎక్కడిస్తారో చెప్పమన్నారు. సరే, మాకు మీరు ఎక్విజిషన్లో పడ్డాయి కదా, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు మా ప్లాట్లు మాకు ఇవ్వమంటే ఎక్విజిషన్ చేస్తాం, ఎక్విజిషన్ చేయగానే మీ ప్లాట్లు మీకు ఇస్తామని చెప్పారండి కమిషనర్ గారు. అది జరిగిన నేను భూమి ఇచ్చింది పూలింగ్ మొదల్లోనే ఇచ్చామండి. పూలింగ్ మొదల్లోనే ఇచ్చాం. మా కుటుంబం తరపున 45 ఎకరాలు ఇచ్చామండి. ఇది మా మదర్దండి. ప్లాటెడ్ ఫస్ట్ ఈ లాటరీలో అలర్ట్ అయింది, కానీ ఆ ఎక్విజిషన్లో ఉన్నాయి. ఆ ఎక్విజిషన్ ఆయన మమ్మల్ని చేలోకి రానివ్వడు కదా, మీరు కూడా లేఅవుట్ వేయలేరు కదా. CRD వాళ్ళు అడిగితే మేము ఎక్విజిషన్ చేస్తాం, 2 నెలల్లో 3 నెలలు అయిపోద్ది, మీ ప్లాట్లు మీకు అప్పచెబుతాం అన్నారండి. ఆగుతామండి. ఎక్విజిషన్ 12 ఏళ్ళు ఆగిన వాళ్ళం, ఒక 5-6 నెలలు ఆగటం పెద్ద సమస్య కాదు మాకు. బాగానే ఉంది అధికారుల రెస్పాన్స్. మేము గ్రామకంఠ సమస్య నుండి వచ్చాము. గత 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం గ్రామకంఠ సమస్యలు. ఈ త్రిసభ్య కమిటీ పెట్టా అన్నారులే కానీ ఇప్పటి వరకు నో రిజల్ట్ అండి. వచ్చి అడిగాం, ఇప్పుడే లాస్ట్ టైం కూడా వచ్చాము, అడిగాం. అయితే చూస్తున్నామండి, ఇంకా టైం పట్టిద్ది వాటికి అన్న. మేము పూలింగ్కి ఇవ్వలేదండి, మాది జెన్యున్ సమస్య, గ్రామానికి ఆనుకొనే ఉంది. అప్పుడు బాబు గారు రాజధాని టైంలో సమ్ డిస్టెన్స్ వదులుతా అన్నారు. ఇప్పటి వరకు దానికి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరండి. మేము వీళ్ళ చుట్టూ తిరిగి అలసిపోతున్నాం వాళ్ళే కానీ ఇప్పటి వరకు రిజల్ట్ అయితే ఏం కనబడట్లేదు. చెప్పామండి, అదే ఇది సమస్య చెప్పాము. అంటే ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేస్తాము, రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్ కింద 28 సెంట్లు ఎందుకు పోతుంది, దానికి ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ల్యాండ్ పూలింగ్కి ఇస్తాము మేము, మా దానికి ఇబ్బంది ఏం లేదు. మిగతాది ఎంత భూమి ఉందో మేము 7 అన్నదం సంతానం పెద్దండి. సో మేము దానికి ఏమంటున్నామంటే మాకు గ్రామకంఠ వదిలేయండి, గ్రామకంఠం కింద వదిలేస్తే ఇబ్బంది ఉండదు. మేము మిగతా 28 సెంట్లు ఏదైతే రోడ్డు కింద పోతుందో అది ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. చెప్పాను సార్కి, చెప్తే చూస్తున్నారండి. అదే చెప్తాము, మీకు జెన్యున్ సమస్య అంటున్నారు కదా, అవకాశం ఉంది అన్నారు. మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ పని మీదే ఉన్నామండి. ఇప్పటి వరకు రిజల్ట్ అయితే లేదు, స్పందన ఏం లేదండి. ఇవాళ కొంచెం కమిషనర్ గారితో కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. మేడం గారు కూడా సరే మాట్లాడండి ఒకసారి అని చెప్పారు. చెప్తే
నారాయణ దగ్గరికి అయితే వెళ్ళలేదండి. అంతకుముందు ఈ ఈ 3 సభ్య కమిటీ పెట్టకముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. అప్పుడు సార్ అన్నారు, లేదు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు సిఆర్డీ వాళ్ళు అని చెప్పాము మేము. చెప్తే చూస్తాం, నేను కూడా ట్రై చేస్తాను అన్నారు. కానీ ఏం లేదు, పాప సార్ కూడా చేసేది ఏం లేదు. గ్రామగండ సమస్య అండి, గ్రామగండ సమస్య. రాయపూడిలో చాలామందికి గ్రామగండ సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల విచ్చలవిడిగా ఇచ్చారండి. మాకైతే ఇప్పటి వరకు లేదు, జెన్యున్ సమస్య పట్టించుకోవట్లేదు. నా పేరు మట్టా బాబు. మా అల్లుడు గారిది ఒక సమస్య ఉంటే వచ్చాను. 2015లో ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. 4 ఎకరాల చిల్లర ఇచ్చారు, వెంకటపాలెంలో ఉన్నటువంటిది. అయితే కొన్ని ఏరియాస్ మని అడిగాము. ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేశారు, చేసిన తర్వాత ఇస్తామని చెప్పారు. కానీ మొన్న ఈ మధ్యన 2026లో 1 సంవత్సరానికి ఏరియాస్ ఇచ్చారు, మిగతా ఏరియాస్ ఇవ్వమండి సార్ అని చెప్పి రిప్రజెంటేషన్ సార్కి ఇచ్చాము. తప్పనిసరిగా దాన్ని పరిశీలన చేసి ఇస్తామని చెప్పారు. తర్వాత ఇప్పుడు కూడా డిలే చేస్తే ఏంటంటే బయట వాళ్ళు కొంతమంది లీగల్గా అనవసరమైనటువంటి అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని కోర్టులో ఇల్లీగల్గా ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ మొట్టమొదటి ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని ఏరియర్స్ని ఇచ్చేస్తే ఈ కొంతమంది కల్పిట్స్ని మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా సార్తో చెప్పాము. ఇట్లా డిలే చేయటం మూలాన బయట వాళ్ళు అనవసరంగా ఈ లిటిగేషన్స్ లేపుతున్నారు, వాటికి అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని ప్రివెంట్ చేయడానికి ఎప్పుడు కవులు అప్పుడు ఇస్తే మంచిది. గత ప్రభుత్వంలో అసలే మూలబడింది ఇది, గత ప్రభుత్వంలో మూలబడిపోయింది. సిఐడి అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరుగుతుంది, బాగానే చేస్తున్నారని మా అభిప్రాయం. రాజధాని నిర్మాణం అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇంతకు ముందుకి నేను వచ్చాను, ఇప్పుడు అసలు ఈ బిల్డింగ్ చూస్తేనే అమెరికా నుంచి తీసుకొచ్చి పెట్టారా అన్నట్టుంది. ఇది చాలా బాగుందండి. అడ్మినిస్ట్రేషను ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పరిపాలన ఎలా ఉందంటే గత సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా చేయలేనటువంటి పనులన్నీ ఆ అనుభవంతో ఈ 5 ఏళ్లలో మొత్తం పనులు పనిచేసే విధంగా ఆయన చాలా శ్రమిస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అదమ్మా. నా పేరు మట్టాబాబు. ఏంటి మీ సమస్య ఏంటి, ఏం చెప్పారు? ఫ్లాట్లో రోడ్డు పోటు వస్తే మారుస్తామని చెప్తే వచ్చామండి. ఈ ప్లగ్గింగ్ పెడితే మేము మార్చలేము, పెద్దలతో మాట్లాడాలని చెప్పి సిఆర్డీఏ వాళ్ళు చెబుతున్నారు. తుళ్ళూరు. నేను ఇచ్చింది 2 ఎకరాలు. తుళ్ళూరు పరిధిలో ఇచ్చారు. ఈ ప్లాట్ ఎక్కడ ఇచ్చారో నాకు తెలియదు. ఈ ప్లాట్లో మాత్రం రోడ్డు పోటు ఉంది. ఈ రోడ్డు పోటు ఉందని పెడితే మేము తర్వాత కనుక్కొని చెప్తాం. 3 మ్యాన్ కమిటీ ఉంది, దాంట్లో మాట్లాడి చెబుతాం అని. అధికారులు ఆన్సర్ చెబుతున్నారు బాగానే, కానీ సరైన ఆన్సర్ కాదు కదా, అది అవ్వదు. ఈ సమస్య పరిష్కారం అవ్వదు. ఎట్లా అయింది? రోడ్డు పోటీ ఏమవట్లేదు. అది ఎప్పుడు చేస్తారో మరి తెలియదు.